మన లైఫ్లో సక్సెస్ కోసం చాలామంది హార్డ్ వర్క్ గురించి మాట్లాడతారు, డిసిప్లిన్ గురించి మాట్లాడతారు, మోటివేషన్ గురించి మాట్లాడతారు. కానీ ఒక విషయం మాత్రం చాలా తక్కువ మంది గుర్తిస్తారు, అదే బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే ఈక్వల్ టైం ఇవ్వడం కాదు, ఎప్పుడు ఏది ఇంపార్టెంటో అప్పుడు దానికి ప్రియారిటీ ఇవ్వడం. చాలామంది ఒక సైడ్ మాత్రమే ఫోకస్ చేస్తారు. కొంతమంది మనీ కోసం హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తారు, తర్వాత ఆ మనీ అంతా హెల్త్ కోసమే స్పెండ్ చేస్తారు. ఇంకొంతమంది రిలేషన్షిప్స్ని ఇగ్నోర్ చేసి మరీ కెరియర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. సక్సెస్ వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేయడానికి వాళ్ళతో ఎవరూ మిగలరు. నేచర్ని చూడండి, పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది, ఎండ ఉంటుంది, వర్షం ఉంటుంది, అన్నీ బ్యాలెన్స్తోనే ఉంటాయి. నేచర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి లైఫ్ కంటిన్యూ అవుతుంది. మన లైఫ్ కూడా అంతే. బ్యాలెన్స్ అంటే పర్ఫెక్ట్ లైఫ్ కాదు, బ్యాలెన్స్ అంటే ప్రియారిటీస్ని అర్థం చేసుకోవడం. ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి, చదువు ఇంపార్టెంట్, కానీ నిద్ర కూడా ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్. కంటిన్యూస్గా వర్క్ చేస్తూ బర్న్అవుట్ అయితే ప్రోగ్రెస్ స్లో అయిపోతుంది. సక్సెస్ అనేది స్పీడ్ మీద డిపెండ్ అవ్వదు, డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. రిమెంబర్ దిస్: వర్క్ హార్డ్ బట్ డోంట్ ఫర్గెట్ టు రెస్ట్. ఎర్న్ మనీ బట్ డోంట్ లూజ్ యువర్ క్యారెక్టర్. build your career but don't lose your family. Use technology but don't become its slave. So ultimately, dream big but stay humble. లైఫ్ అనేది రేస్ కాదు, అది ఒక జర్నీని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళిన వాళ్ళకే లాంగ్ టర్మ్ సక్సెస్ దొరుకుతుంది. ఎప్పుడైనా లైఫ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనిపిస్తే ఒక నిమిషం ఆగి మళ్ళీ ప్రియారిటీస్ని చూడండి. స్మాల్ చేంజెస్ టుడే క్రియేట్ ఏ బెటర్. అంటే చిన్న చిన్న మార్పులే రేపటికి మంచి బెటర్ లైఫ్ని. సో రిమెంబర్ వన్ థింగ్: బ్యాలెన్స్ ఈజ్ నాట్ వీక్నెస్, బ్యాలెన్స్ ఈజ్ ఏ విజ్డమ్. స్ట్రాంగ్ పర్సన్ అంటే ఎప్పుడు వర్క్ చేసేవాడు కాదు, ఎప్పుడు స్టాప్ అవ్వాలో ఎప్పుడు మూవ్ అవ్వాలో తెలిసిన వాడే నిజమైన స్ట్రాంగ్ పర్సన్. కాబట్టి ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకోండి. మీ డ్రీమ్స్ని చేజ్ చేయండి, మీ హెల్త్ని ప్రొటెక్ట్ చేయండి, మీ ఫ్యామిలీని వాల్యూ చేయండి, మీ మైండ్ని పీస్ఫుల్గా ఉంచండి. ఎందుకంటే ఏ బ్యాలెన్స్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ ఏ సక్సెస్ లైఫ్, ఇట్స్ ఏ మీనింగ్. అంటే బ్యాలెన్స్ లైఫ్ అనేది సక్సెస్ లైఫ్ కాదు, ఒక అర్థవంతమైన జీవితం.